తొమ్మిదవ ప్రశ్న x ప్లస్ 2y ప్లస్ 7 ఈక్వల్ టు 0 అను సరళ రేఖకు సమాంతరంగా ఉండి 1, 2 బిందువు గుండా పోవు సరళ రేఖ సమీకరణం కనుగొనాలి. ముందు ఈ సమీకరణం ఏ రూపంలో ఉందో చూద్దాం. ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలో ఉంది. ముందుగా మనం దీని వాలు కనుగొనాలి. వాలుని m అనుకుంటే m ఈక్వల్ టు మైనస్ a బై b. మైనస్ a బై b అంటే మైనస్ a అంటే మైనస్ 1, b అంటే 2. ఇక్కడ ఇవ్వబడిన సమీకరణంలో విలువలను మనకు ప్రతిక్షేపించాం. దీన్ని మైనస్ 1/2గా రాసుకున్నాం. ఇక్కడ మనకు ఒక బిందువు ఒక వాలు ఉన్నప్పుడు మనం ఉపయోగించే సూత్రం y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y1 అంటే ఇక్కడ మనకి ఇవ్వబడిన బిందువుల్లో ఇది x1 ఇది y1. అందుచేత y మైనస్ y1 అంటే 2 ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ x మైనస్ x1 అంటే 1. ఈ 2 ఇటు భాగిస్తుంది కాబట్టి ఇటు వస్తే గుణిస్తుంది. 2 ఇంటూ y మైనస్ 2 ఈక్వల్ టు మైనస్ 1x. మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1. 2తో గుణిస్తే 2y మైనస్ 4 ఈక్వల్ టు మైనస్ x ప్లస్ 1. xను ఇటు తెస్తే ప్లస్ x అవుతుంది. x ప్లస్ 2y మైనస్ 4 మైనస్ 1 ఈక్వల్ టు 0. x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే దీనికి సమాంతరంగా ఉండే సమీకరణం x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0.